హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పాస్తా అయితే ముందే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాస్తా ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసుకొని 80% కుక్ చేసుకొని వాటర్ అయితే డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులో కొంచెం పసుపు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మనకు కావాలి అంటే టమాటో ముక్కలు లేదంటే టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు. కావాలంటే మనం పొటాటో, ఇంకా బీన్స్, బఠానీ ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి పాస్తా. ఇప్పుడు అందులో పాస్తా మసాలా, కావాలి అంటే పెప్పర్ పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే పాస్తా అయితే రెడీ అవుతుంది.